నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రాజకీయ సన్యాసం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఎన్నికల్లో పోటీ చేయరని చెప్పడంతో పాటు ప్రత్యక్ష రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నానని ప్రకటించారు. ఇది బీజేపీ వర్గాల్లో సంచలనంగా మారింది. గత కొన్నాళ్లుగా కామినేని రిటైర్మెంట్పై వార్తలొస్తున్నాయి. అదేవిధంగా విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. అయితే అధికారికంగా మాత్రం ఆయన ప్రకటించలేదు. తాజాగా ఈ విషయంపై స్పందించిన కామినేని తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లో కూడా ఉండరని ఆయన చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే దీనికి రీజన్ ఏంటి, ఎందుకు అంత కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి కామినేని శ్రీనివాస్ కంటే కూడా వయసులో పెద్దవారు నాయకులు చాలా మంది రాజకీయాల్లో కొనసాగుతున్నారు, బీజేపీలోనే ఉన్నారు. అయినప్పటికీ కామినేని హఠాత్ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలు ఏంటి అనేది చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన మంత్రివర్గంలో పదవిని కోరుతున్నారు అన్నది వాస్తవం. గతంలో చంద్రబాబు టీంలో ఆయన పనిచేశారు, మంత్రిగా వ్యవహరించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన మంత్రి పదవిని కోరుకున్నారు, కానీ అది దక్కలేదు. ఇక రెండో కారణం, పార్టీలో కామినేని శ్రీనివాస్కు ప్రాధాన్యం లేకుండా పోయింది. మొత్తంగా ఏపీ బీజేపీలో రెండు వర్గాలు బలమైన రోల్ పోషిస్తున్నాయి. దీనిలో కామినేని ఏ వర్గంలోనూ లేకపోవడంతో ఆయనకు ఇబ్బందికరంగా మారింది అన్నది విశ్లేషకులు చెప్తున్న మాట. దీనిపై తరచుగా పార్టీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. అయితే అనూహ్యంగా కామినేని వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటారని ప్రకటించడం విశేషం. ఇక కైకలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎవరు బరిలో నిలబడతారు అనేది ఆసక్తిగా మారింది.